మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అంశం రాజకీయ దుమారాన్ని కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అమెరికా పర్యటన రద్దు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అందరినీ తప్పుదో పట్టిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అటు సీఎం రేవంత్ విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. కేంద్రంపై బురద జల్లడానికే రాజకీయం చేస్తున్నారని అన్నారు. అటు బీజేపీ నేతల విమర్శలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికాకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అగో హరీష్ రావును మోనిచ్చారు కదా అమెరికాకు అంటాడు. నేను ఐఎమ్ ఎన్ ఎమ్మెల్యే, యువర్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పోయిండు? కేటీఆర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే doesn't need to take any permission from government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టించాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ రాష్ట్రాన్ని ఇలా ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. తన అమెరికా పర్యటన మీద అర్ధరహితమైనటువంటి విమర్శలు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కానీ అనుమతులు లేకుండా ఎందుకు వెళ్లారో ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు. విదేశాంగ శాఖ ఆయన వెళ్ళక ముందే క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిసి కూడా ఆయన లండన్కి ఎందుకు వెళ్ళాడు? అమెరికా పర్యటన విషయంలో సరైనటువంటి క్వాలిటీ ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన అనేటువంటి ప్రక్రియ ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కానే కాదు. బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వానికో లేక ఇంకొకరికి వచ్చే నష్టం ఏం లేదు. అడ్డుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. నేను కాంగ్రెస్, నువ్వు బీజేపీ, అందుకే మాకు ఇవ్వలేదు అనేటువంటి ఒక వితండవాదం స్థాయి తగ్గి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రెడ్డి గారి అమెరికా టూర్ ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? విషయంగా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. అల్టిమేట్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అనంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఏమి సొంత పని మీద పోతలే. సొంత పని మీద పోయేది ఉంటే సొంత పని మీద పోతుండని చెప్తుండే కదా. ఏం అమెరికా కొత్తగా పోతున్నాడా?